మరి నేతలందరూ అలాగే పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్సాహభరితమైన ఒక కార్యక్రమాలు తీసుకున్నది. ఇది చేనేత దినోత్సవం ఏదైతుందో 2015లో, అంటే ఇది 11వ చేనేత దినోత్సవం. ఈ కార్యక్రమానికి అన్న ఇతర కేంద్ర మంత్రి అలాగే దామోదర్ శంకర్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఇంకా వీళ్ళందరూ రావడం మంచి వాళ్ళందరికీ హర్షణీయత వ్యక్తం చేస్తూ, మరి ఈ సిరిసిల్లలో చేనేత అనేది మెల్లగా అడగట్టు పోతూ ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కూడా ఆఖరి పవర్లూమ్ అనేది కూడా చాలా దెబ్బతిని వేల పవర్లూమ్ను అమ్ముకున్నారు పలకొట్టి. మరి అదే రకంగా ఈ చేనేత అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి పరచాలంటే ధర్మవరం కానీ లేకపోతే చౌటుప్పాలు ఎక్కడైనా ఆ గట్టుపాలు పోయినప్పుడు అక్కడ సర్పంచ్ గారు ఇచ్చింది చేనేత కళ్ళల్లో పోతలేదు, నాకు షెడ్యూల్ తెచ్చుకున్నా బ్రహ్మాండంగా నేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వారు వృక్ష పద్ధతిలో అందరూ ఒకటే రకమైన వస్తువులు తయారు చేస్తే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, ఎప్పుడైతే మన సిరిసిలో వెళ్తే హరిప్రసాద్ వీళ్ళిద్దరూ G20 లోగో ఆ రోజు అందించడం వల్ల నేసి మనకి బాబులో మన భారత ప్రధాని సిరిసిల్ల యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన ఖ్యాతి చాలా దిగుతుంది. ఆయన 5 రూపాయలు తీసుకొని సిరి పట్టు అది చీర తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం గుండా లక్ష్మణ్ బాబుని జ్ఞాపకార్థం వాళ్ళిద్దరినీ అక్కడ సన్మానిస్తూ ఇద్దరు వెళ్ళారు. అట్లాంటి పనులు మన శిక్షులకు ఖ్యాతి తెచ్చే విధంగా ఇప్పుడు యువత కేవలం ఒకే పద్ధతులు కాకుండా వాళ్ళు కూడా ఈ 5 ఒకటి పడితే ఈ కంచి ధర్మవరం ఇట్లాంటి వారణాసి నుంచి మనకు పట్టు చీరలు వస్తాయి. మరి అట్లాంటి విషయాలలో మన యువకులు ముందరకు వచ్చే ఈ పరిశ్రమ అట్టి పట్టడానికి అదే రకంగా ఒక వాల్యూ ఉన్నటువంటి వస్తువు తయారు చేసినప్పుడు దానికి వేడి కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన యువకులు ఆ రకంగా ప్రయత్నం చేయాలని మనందరం ఇక్కడ కలిసి మన చేనేత డిప్లొమాల సమర్పించినాము. అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేందర్ రెడ్డి అన్నగారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిగతా మా మిత్రులు బృందానికి కూడా అందరికీ నమస్కారం. జరుపుకుంటున్న సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి సోదరులకు, ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ నేతకు కూడా ఒక పట్టుంది. చేనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అది మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు, ఏ మత సాంప్రదాయమైనా గుడ్డను ధరించడం అనేది ఒక సాంప్రదాయం. అది హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ కావచ్చు, అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి, మానాన్ని కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం. దానికి కావలసిన గుడ్డను నేచిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు. రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసటగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుందో, ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం అని చెప్పుక తప్పది వాళ్ళ. అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే మానవ జాతి మనుగడకు అది అవసరం కాబట్టి. అలా కాకపోతే ఒకటే బాధ ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు రేవణ్య గారు మాట్లాడుతున్నారు. ఇవాళ సిరిసిల్ల అంటే చేనేతకు ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు కేటాయించలేదు. అగ్గిపట్టెలో పెట్టిన చీరను నల్లా పరంధాములు గారు నేచి ఈ దేశంలోనే ఒక సిరిసిల్లకు ఒక స్థానాన్ని కల్పించారు. కానీ మారుతున్న క్రమంలో, యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది. ఇవాళ చేనేతను మర్చిపోయి పవర్ లూము, యాంత్రీకరణ వైపు వెళ్ళింది. దానికి వైపు వెళ్ళకూడదని నేను అనట్లే. మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని
ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే అనేకమైన వృత్తులు కూడా మార్పు చెందుతున్నాయి. అందులో భాగంగా మనం కూడా చెందాలి, మానవాళికి అనుగుణంగా, ఈ ప్రపంచానికి అనుగుణంగా. కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. ఇవాళ దాన్ని చేస్తూనే నేతను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా ప్రతి ఇక్కడి ఆఖరికి పోతే దుబ్బాకలు కూడా గుల్లబామ చీరలు ఉన్నాయి పక్కనే. ఇంకో కాడికి పోతే లుంగీలకు ఫేమస్, ఇంకో కాడికి పోతే టవల్లకు ఫేమస్. నేను మీ పవర్ లూమ్ను వాడొద్దని నేను అనట్లే. పవర్ లూమ్ని వాడుకుంటూనే నేతను కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇది కూడా చెప్తున్నా, ప్రభుత్వాలు ఎల్లకాలము ఎల్లవేళలా ప్రతి నిత్యం ప్రోత్సహించాయి. దానికి కావలసిన మార్గదర్శకాలను ఇలా సూచిస్తూ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దిశగా ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ప్రతి నిత్యం వెన్నట్టు ఉంటాయి. కాబట్టి దయచేసి మనం కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను ఉపయోగించుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారి ఇవాళ మన భావి తరాలకు ఈ నేత వృత్తిని అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి నేత కార్మికులందరికీ, చేనేత పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని, మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తామని తెలియజేస్తూ సెలవు.